హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3, 4 మంత్స్ అయితే అవుతుంది. ఫుల్ వీడియోస్ అయితే ఒకటి కూడా పోస్ట్ చేయలేదు. ఇదే నేను ఫస్ట్ పోస్ట్ చేసే వీడియో. ఇంక దాంతో శుక్రవారం అయితే పూజ చేసుకుని, ఆ రోజే ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ముందైతే నేను ముందు రోజు నైటే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. మాప్ పెట్టుకుని ఇంకా గ్యాస్ స్టవ్ అయ్యి క్లీన్ చేశాను. నెక్స్ట్ డే ఇంక అన్నీ మళ్ళీ వెంటనే హెడ్ బాత్ చేసి అప్పుడు స్టవ్‌కి అయ్యి బొట్లు అయ్యి పెట్టుకుని ఇంకా ప్రసాదం అయితే వండుతున్నాను. ఇంక టిఫిన్ ఏమీ లేదు. ఇంక ఈ ప్రసాదాన్నే ఇంక టిఫిన్ కింద తీసుకుందామని. ఎందుకంటే రవ్వ పాయసం టైప్ చేస్తే మా పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వండేసిన తర్వాత నేనైతే పూజ సామాన్లన్నీ మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుని ఇంక దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంక వాళ్ళకు కూడా బొట్టు పెట్టి దండం పెట్టుకోమంటే వాళ్ళు కూడా చేసుకున్నారు. తర్వాత ఇల్లంతా పొగవేశాను. ఇంకా అయిపోయిన తర్వాత ముందుగా ఈ ప్రసాదం అయితే వండాను కదా, దాన్ని వీళ్ళకి బౌల్స్లో వేసి ఇచ్చేస్తే వీళ్ళైతే బయట కూర్చుని తింటున్నారు. ఇంక వీళ్ళని కూడా రెడీ చేసేసాను. అంటే రెడీ చేయటం అంటే ఏమీ లేదు, వాళ్ళే ఫ్రెష్ అవి డ్రెస్ వేసుకుని వచ్చేస్తారు. జస్ట్ కొంచెం పౌడర్ రాసి హెయిర్ కోమ్ చేసి షూ వేస్తే ఇంక వాళ్ళు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. జస్ట్ స్కూల్ అయితే పక్కనే ఒక 3 మినిట్స్లో అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. దూరం ఏమీ కాదు, అందుకే వాళ్ళంతటా వాళ్ళే వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను కాస్త ప్రసాదం తినేసి ఇంక తర్వాత మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా పెరుగులో మిరపకాయలు అయితే వేయమంటున్నారు. ఆ మిరపకాయలు తీసుకొచ్చారు. ఇంకా మిరపకాయలన్నీ ఎట్లకి ఒబ్బడి చేస్తూ ఇంక పక్కనే టీ పెట్టుకుని టీ కూడా తాగేశాను. ఎందుకంటే కాస్త టీ తాగితే ఇంక పనులన్నీ ఇంకా ఈజీగా చేయగలుగుతాం కదా, దానికోసమే. ఇవి చింతకాయలు తీసుకొచ్చారు. అవి కిలో 50 రూపీస్ అంట. అస్సలు సగం కూడా బాగాలేదు. చింతకాయలు అయితే పప్పు చింతకాయ వండమని తీసుకొచ్చారు, కానీ ఇది చాలా చిన్నవి లేతగా ఉన్నాయి. అందుకే నేను వాటిని చేపల పులుసులోను దాంట్లో వేయటానికి పనిచేస్తాయని అవి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పెరుగులోకి మిరపకాయలు తెచ్చారు కదా, వాటిని కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి అవి కూడా పక్కన పెట్టేశాను. ఇంక ఈలోపే రైస్ కూడా పెట్టేశాను. ఇంక స్కూల్కి అయితే లంచ్ బాక్స్ పంపించాలి. మామూలుగా అయితే ముందు అయితే నేను లంచ్ బాక్స్ మార్నింగే పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడైతే మా రెస్టారెంటు, మేముండే ఇల్లు ఇంకా స్కూలు 3 కూడా పక్కనే ఉన్నాయి. జస్ట్ వాకబుల్లోనే ఉన్నాయి. ఒక 2 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా దానికోసం అని చెప్పి నేను 11 కల్లా లంచ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా అయిపోయిన వెంటనే 12 కల్లా మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఈరోజు అయితే నేను మిక్స్డ్ వెజ్ కర్రీ వండుతున్నాను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఈ బాక్సెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇవి నేను పోస్ట్ చేద్దాం అనుకుని కూడా మర్చిపోయాను, ఎందుకంటే వీడియో తీయలేదు, కానీ యూస్ చేసేస్తున్నాను. ఇవైతే నిజంగా చాలా బాగున్నాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే అసలు చాలా బెస్ట్ అని చెప్తాను. ఈ కరివేపాకు కానీ కొత్తిమీర మిర్చి కానీ ఏమైనా సరే అసలు పాడవట్లేదు. ఇవి క్లీన్ చేసుకుని దీంట్లో పెట్టుకోవడం వల్ల మీకు వీక్ కాదు, 10 డేస్ పైన 15 డేస్ అయినా సరే పాడవట్లేదు. నేనైతే మునక్కాడ కానీ చిక్కుడుకాయ ఇంకా కాలీఫ్లవర్ ఇలాంటివి కట్ చేసి క్లీన్ చేసి పెడతాను. అసలు ఏమీ అవ్వయి, చాలా నీట్గా ఉంటున్నాయి కూడా. ఇంకా బాక్సెస్లో పెట్టినవన్నీ తీసుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నాను మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే వండటానికి. ఇవన్నీ తీసుకున్న తర్వాత కుక్కర్లో అయితే పెడతాను నేను కర్రీని. కుక్కర్లో ముందైతే కరివేపాకు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని, ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసుకున్న కాయగూరలన్నీ దాంట్లోనే వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 15 మినిట్స్ అయినా సరే సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం చేసే కర్రీ టేస్ట్ రావాలంటే అది స్లో ఫ్లేమ్లో ఉండి ఒక 15 మినిట్స్ అయినా కర్రీని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లో ఉప్పు, ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, కొంచెం చెక్ చేసి మళ్ళీ సాల్ట్ వేసుకోండి. కారము ఇంకా చికెన్ మసాలా ఇంకా దాంట్లోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచుకున్న పేస్ట్ కూడా వేసి అప్పుడు దాంట్లో తగినంత వాటర్ వేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా సిమ్లోనే 5 విజిల్స్ రానివ్వండి, హై ఫ్లేమ్లో కాదు. వచ్చిన తర్వాత ఇలా దగ్గరికి అవుతుంది కదా. నేనైతే కారం తక్కువే వేసాను, ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే కొంచెం కర్రీ ఎక్కువ తిని రైస్ తక్కువ తినేలా అలవాటు చేయాలని చెప్పి నేను కర్రీ అయితే కొంచెం స్పైసీ తక్కువే వండుతాను ఎప్పుడు వండినా కూడా. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను మిల్ మేకర్ కూడా వేసాను. ఇంకా వేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకుని సామాన్లు అవి కొంచెం ఉంటే మార్నింగ్ టిఫిన్ చేసినవి ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను.
ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత మా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టి మా హస్బెండ్కి కాల్ చేయాలి. అంటే కరెక్ట్గా టయానికి అయితే వచ్చేస్తారు. కౌంటర్ టాప్ అయ్యి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎంత క్లీన్ చేసినా కానీ చిన్న ఇల్లు కదా, చాలా ఇరుగ్గా ఉంటుంది. మాకైతే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అయినా తప్పదు, ఒక్కొక్కసారి భరించాలి. సామాన్లన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎక్కడివి అక్కడ సర్దేసుకుంటున్నాను. ఆరిపోయినాయి. ఒక 15 మినిట్స్ అయింది ఆల్రెడీ సామాన్లు అయితే క్లీన్ చేసి. ఇంకా అవన్నీ సర్దిన తర్వాత మిరపకాయలు అవి ఇందాక క్లీన్ చేశాను కదా, వాటిలో కొన్ని మిరపకాయలు అయితే పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అది నేను పెడదాం అనుకుంటున్నాను. నేనైతే పచ్చళ్ళు అవి కూడా బాగానే పెడతాను. ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా సరే ఇంట్లోనే మేమే పెట్టుకుంటాము. ఇంక తర్వాత పిల్లలకైతే ముందు రైస్ పెట్టి ఆ రైస్ కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాతే అందులో కర్రీ చేస్తాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను కదా, మార్నింగ్ అన్నీ అయిపోయినా కానీ పిల్లలు అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెత్త ఎలా వస్తుందో తెలీదు, అంతా చిరాకు అయిపోయింది. అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. పిల్లలు నన్ను చెప్పు అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఇంక అందుకని చెప్పి నేను ఇంకా బెడ్షీట్లు అవి సర్దేసి ఇంకా రూమ్ అయితే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసాను. చూడండి ఎంత చెత్త వచ్చిందో. మా ఊళ్ళో అయితే అసలు అత్త మాట ఏదో కలర్ చేస్తూనే ఉంటారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకైతే నేను కర్రీ కూడా చల్లారింది. ఇంకా కర్రీ కూడా వేసేసి లంచ్ బాక్స్లో పిల్లలకైతే బాక్సెస్ పెట్టేసాను. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఇంక మా హస్బెండ్కి ఇచ్చేస్తే బాక్స్ అయితే పట్టుకుపోతారు. ఎప్పుడైనా సరే కొంచెం స్పైసీ తక్కువ వేసుకోండి, సాల్ట్ స్పైసీ కూడా. అప్పుడే పిల్లలు కూడా కర్రీ తినడానికి ఇష్టపడతారు. ఇందులో మిల్ మేకర్ ఉంది కాబట్టి మా వాళ్ళు అయితే మాట్లాడకుండా తినేస్తారు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాతే ఇందులో ఇదేందుకు వేసావు, అదేందుకు వేసావు, అలా చేసావు, ఇలా చేసావు అని వంకలు పెడుతూ ఉంటారు. ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేశాను, వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందులో ఏమన్నా మార్చాలనుకుంటే తప్పకుండా చెప్పండి. ఓకేనా.